హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో పరేడ్ ఎక్కడైతే నిర్వహిస్తారో, ఇప్పుడు 2016 ఆగస్టు 15కి పరేడ్ ఎక్కడ నిర్వహిస్తారో ఆ లొకేషన్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి సమాచారంతో ఈ వీడియోని మనం చూద్దామండి. అయితే అంతకంటే ముందు మరీ ముఖ్యంగా అసలు ఇప్పుడు రాజధాని అమరావతిలో ఈ పరేడ్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అమరావతిలో ఎన్నిసార్లు పరేడ్ నిర్వహించారు అనేటువంటి వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటికీ 3 సార్లు అండి రాజధాని అమరావతిలో పరేడ్ నిర్వహించడం జరిగింది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 వేడుకలని అమరావతిలో 3 సార్లు జరపడం జరిగింది. ఒకటేమో 2017లో, మరొకసారి ఏమో 2018లో, ఇంకొకసారి ఏమో 2025 లాస్ట్ ఇయర్లో కూడా అమరావతిలోనే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరిగాయి. ఇప్పుడు 4వసారి అమరావతి అనేది ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇక్కడ మనం చూడొచ్చండి, వాటికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లని క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చండి, పరేడ్కి అవసరమైనటువంటి గ్రౌండ్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే అభిమానులు ఉన్నారో చూడడానికి వచ్చేటువంటి వీక్షకుల గ్యాలరీని కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ 3 రంగుల జాతీయ చిహ్నంతో డిజైన్ చేసినటువంటి ఈ క్లాత్, ఇదంతా కూడా వ్యూ పాయింట్, చూడడానికి వచ్చినటువంటి వారు కూర్చోడానికి ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీ. అయితే అసలు మనకి క్లియర్గా ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే అసలు స్వతంత్ర దినోత్సవ వేడుకలు, పరేడ్ అంటేనే శకటాల ప్రదర్శన. ఏవైతే సంక్షేమ శకటాలు, అలాగే శాఖల శకటాలు, వీటిని ప్రదర్శించడం ఒక పెద్ద అసెట్గా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలని ఇక్కడ విజయవంతంగా నిర్వహిస్తారు. అయితే మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోయేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే ఆ శకటాలని ఏ విధంగా తయారు చేస్తారు అనేటువంటి వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. ఆ శకటాలను తయారు చేసే దగ్గరికి వెళ్ళి వాటిని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. రాజధాని అమరావతిలో ఇప్పుడు 2026 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి 2047 థీమ్తో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన పనులని మనం ఇప్పుడు చూద్దాం. ఇక శకటాలను ఏ విధంగా తయారు చేస్తారో మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి, ఇవన్నీ కూడా ఏదైతే స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రదర్శించేటువంటి శకటాలని తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా అయితే చెప్పాలి. ఏంటంటే ఈ శకటాలను తయారు చేసే కార్మికులు అంతా కూడా సినిమాలకి పనిచేసేటువంటి ఆర్ట్ వర్కర్సు. మనం ఏదైతే సినిమాకి బ్యాక్గ్రౌండ్లో చూస్తూ ఉంటామో డిజైనింగు, ఆర్ట్ వర్క్ ఉంటుంది కదా, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వారి చేత ఈ విధంగా శకటాలను అయితే డిజైన్ చేస్తూ ఉన్నారండి. ఇది అమరావతి థీమ్తో, రాజధాని అమరావతి థీమ్తో డిజైన్ అవుతున్నటువంటి ఒక శకటం చూసారా. ఏ అనే అక్షరం ఉట్టిపడే విధంగా ఇక్కడైతే ఈ శకటాన్ని తయారు చేస్తున్నారండి. ప్రతి శాఖకి ఒక శకటం అయితే ఉంటుంది. ఇది పర్యాటక శకటం డిజైన్ అవుతూ ఉంది. ఒక్కొక్క శకటం తయారు చేయడానికి చాలా సమయమే పడుతుంది. భాషా సాంస్కృతిక శకటం మీకు నేను జస్ట్ అలా టచ్ చేసుకుంటూ వెళ్తాను. అయితే ఈసారి రాజధాని అమరావతిలో నిర్వహించేటువంటి ఈ శకటాల ప్రదర్శనలో అమరావతి శకటం అనేది చాలా ప్రత్యేకంగా నిలవబోతుంది. ఎందుకంటే అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రతి కట్టడంతో లింక్ చేస్తూ ఈ శకటము మరియు అమరావతిలో జరిగే డెవలప్మెంట్ పనులు కళ్ళకి కట్టిన విధంగా చూపించడం కోసం ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. మనం ఫస్ట్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళి చిట్ట చివరిగా అమరావతిలో నిర్మాణం చేసేటువంటి భవనాల తాలూకు శకటం దగ్గరికి వెళ్ళి ఇంకా క్లియర్గా అయితే చూద్దామండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ప్రతి సంవత్సరం ఎన్ని శకటాలు ఈ పరేడ్లో ప్రదర్శించబడతాయి అనేటువంటి వివరాలు మనం చూస్తే ఒక నిర్దిష్టమైనటువంటి లెక్క అయితే లేదు. 2025 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా అమరావతిలో మొత్తం 21 శకటాలను అయితే ప్రదర్శించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం కౌంట్ చేసినట్లయితే ఒక 18 కౌంట్ రావడం జరిగింది.
అంటే ఇంకా వేడుకలకి ఇంకా సమయం ఉంది కనుక ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ శకటాలని తయారు చేసేటువంటి ప్లేసు. ఇంకొక విషయం కూడా మీకు నేను క్లియర్గా చెప్పాలండి. ఈ శకటాల ప్రదర్శన అయిపోయిన తర్వాత మొదటి 2, 3వ స్థాయిలలో బాగా అలరించినటువంటి ప్రజల చేత బాగా ఆకట్టుకోబడినటువంటి ఈ శకటాలకి బహుమతులు కూడా ఇస్తారు. ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్పాలి. ఢిల్లీలో ఏదైతే పరేడ్ నిర్వహిస్తారు కదా, ఢిల్లీలో నిర్వహించేటువంటి పరేడ్లో కూడా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఒక శకటం అయితే పాల్గొంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి ఒక శకటం పాల్గొంటుంది. అక్కడ కూడా ఒకే ఒక శకటానికి బహుమతిని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి మనం అన్నీ చూస్తూ ఉన్నాం. ఉద్యానవన శాఖ ఇదిగోండి క్లియర్గా చూడొచ్చు. ఇదేమో దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఆ పేర్లు అవన్నీ. ఉన్నత విద్యా శాఖ వారు డిజైన్ చేసినటువంటి శకటం ఇది. మొత్తం పుస్తకాలతో డిజైన్ చేస్తూ ఉన్నారు. ఒక లారీని ఈ విధంగా తీసుకొని లారీ చుట్టూతా కూడా వారికి కావాల్సినటువంటి సమాచారం ఉండే విధంగా డిజైన్ చేసుకొని ప్రజలకి అత్యంత సౌకర్యవంతంగా అర్థమయ్యే విధంగా వీరైతే ఈ శకటాలని ప్రదర్శిస్తూ ఉంటారు. 2016 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతిలో నిర్వహిస్తున్న సందర్భంగా అమరావతిలో జరిగేటువంటి డెవలప్మెంట్ పనులు ఉట్టిపడే విధంగా ఇక్కడైతే ప్రదర్శనలో ఉండబోతూ ఉన్నాయండి. వాటికి సంబంధించిన వివరాలని ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ రైతుల త్యాగాలపైన అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే క్లియర్గా మీకు నేను చూపిస్తూ ఉంటాను. ఐకానిక్ టవర్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. మనం చూద్దామండి. ఇదిగో ఇండియన్ మ్యాపు, గ్లోబు, ఇదిగోండి గ్లోబులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్గా కనిపించే విధంగా డిజైన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా క్వాంటమ్ వ్యాలీ, ఈ బ్లూ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్వాంటమ్ వ్యాలీ. ఇది చూడొచ్చు క్వాంటమ్ వ్యాలీ. పక్కనే గూగుల్ డేటా సెంటర్, వెనుకనేమో చూద్దామండి తిరుమల తిరుపతి దేవస్థానం. అమరావతిలో నిర్మాణం జరుగుతుంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దది ఉట్టిపడే విధంగా ఇక్కడ డిజైన్ చేశారు. పక్కనే 5 ఐకానిక్ టవర్సు, వెనుక సోలార్ ప్రాజెక్టు, గూగుల్ డేటా సెంటర్, జోహో సెంటర్, అలాగే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ, ఇదేమో విశాఖపట్నం పోర్టు ఉట్టిపడే విధంగా ఈ మధ్యనే ప్రారంభమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూసారా ఏ విధంగా డిజైన్ చేశారో. ఇదంతా కూడా సినిమా ఆర్ట్ వర్కర్ల ద్వారా డిజైన్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు ఏదైతే అమరావతి శకటం దగ్గరికి రావడం జరిగింది. బుద్ధుడి విగ్రహం ఉట్టిపడే విధంగా ఇక్కడైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి అంత సమాచారం ఇస్తూ ఉంటా.